కాంగ్రెస్ ఏడాది పాలనలో సీఎం ఢిల్లీకి, మంత్రులు గాలికి. దెబ్బకు ఖజానా దివాళా తీసింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంపశయ్య మీదికి చేరింది. అన్ని వర్గాల ప్రజలు కష్టాల కడల్లో ఎదురుతున్నారు. అన్ని రంగాల్లో స్తబ్దత నెలకొంది. అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి కరోనా కాలాన్ని తలపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాగుకు సమర్పించిన నివేదిక తెలంగాణ దీనస్థితిని కళ్లకడుతోంది. రెవెన్యూ రిసిప్ట్లను పరిశీలిస్తే సర్కారు సత్తా ఒట్టి డొల్లాలని తేలిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా 1,03,300 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కన్నా ఇది తక్కువ. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 7,000 కోట్లకు పైగా ఆదాయంలో కోత పడింది. ఇలా ఆదాయం తగ్గడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది రెండోసారి. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా 7% ఆదాయం తగ్గగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరోసారి 7% తగ్గుదల నమోదైంది. దీని కారణం కరోనా వైరస్ కాదు, కాంగ్రెస్ వైరస్. పాలకుల చేతగానితనం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ఎన్నడూ తగ్గింది లేదు. 2015 నుంచి 2023 వరకు పరిశీలిస్తే కేసీఆర్ పాలనలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఆదాయం ఏటా పెరుగుతూ వచ్చింది. కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వంటివి ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేశాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఐటీ, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇలా అన్ని సెక్టార్లలోనూ వృద్ధి సాధించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫలితంగా రాష్ట్ర ఆదాయం ఏటా గణనీయంగా పెరిగింది. పనితనం అంటే అది. గత 9 ఏళ్లలో తెలంగాణ ఆదాయ వృద్ధి రేటు సగటున 12.54% నమోదయ్యిందంటే అవి మాటలు కాదు, చేతలు. 2015లో నవంబర్ నాటికి ఆదాయం 41,000 కోట్లు ఉండగా 2023 నాటికి ఏకంగా 1,11,000 కోట్లు దాటిపోయింది. అంటే 2.5 రెట్ల పెరుగుదల. నాటే జోక్. కేసీఆర్ పాలనలో 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయ వృద్ధి మైనస్లో నమోదైంది. ఎందుకంటే ఆ ఏడాది కరోనా తీవ్రమైన దెబ్బ కొట్టడంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 8% ఆదాయం తగ్గింది. కరోనాతో కాస్త బ్రేకులు పడ్డా ఆ వెంటనే జెట్ స్పీడ్ అందుకుంది గత బీఆర్ఎస్ సర్కార్. మరుసటి ఏడాదిలో గోడగొట్టిన బంతిలాగా రెట్టింపు వేగంతో అనూహ్య వృద్ధి సాధించింది. 2021-22లో ఆదాయ వృద్ధి ఏకంగా 31.59% నమోదైంది. కేసీఆర్ విజన్కి మచ్చు తునక అది.
కానీ ఇప్పుడేమైంది? కాంగ్రెస్ వచ్చింది, కరెన్సీ మాయమైంది. చూద్దామంటే పైసా కనిపించడం లేదు. కమిట్మెంట్ లేని పాలన కారణంగా దమ్మిడి పుట్టడం లేదు. ఇప్పటికే 1,50,000 కోట్ల అప్పు తెచ్చారు కాంగ్రెస్ ఏలికలు. మరో 10,000 కోట్ల కొత్త రుణం కోసం ప్రభుత్వ భూములు కుదవబెడుతున్నారు. అసంబద్ధమైన సర్కారు విధానాల ఫలితం ఇలాగే ఉంటుంది. కోవిడ్ కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి రాష్ట్ర ఆదాయ వృద్ధి మీద పిడుగుపడింది. దాంతో డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది. రెవెన్యూ పడిపోయింది. చేతిలో పైసలు లేక కాంగ్రెస్ పాలకులు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రెండు 2023తో పోలిస్తే ఈసారి 7% ఆదాయం పడిపోయింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమంటున్నారు నిపుణులు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, రైతు బంధు ఎగ్గొట్టడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. విచ్చలవిడి వసూళ్లు, RRR ట్యాక్సులు, హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. స్వచ్ఛ బయోగ్రీన్ వంటి ఘటనలతో ప్రభుత్వంపై నమ్మకం లేక పరిశ్రమలు రావడం లేదు. పైగా ఉన్న కంపెనీలు కూడా తిరుగుటపా కడుతున్నాయి. కంపెనీలు వెనక్కి మళ్లిపోతున్నా వాటిని ఆపడానికి సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. దానివల్లే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో మొదటి ఏడాదే ఇలా ఏడిస్తే ఇంకా 4 ఏళ్లలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? డౌటే లేదు. ఈ కాంగ్రెస్ పాలకులు తెలంగాణను నట్టేట ముంచడం ఖాయమే. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏడాది వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసాలతో 2024 సంవత్సరం ప్రారంభమైందన్న కేటీఆర్ వంచనతోనే ఈ ఏడాది ముగుస్తోందని చెప్పారు. 2025ని కూడా దగాతోనే ప్రారంభిస్తారని ఘాటుగా విమర్శించారు. మరో 4 ఏళ్లు ప్రజల్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు. అటు ప్రభుత్వ విధానపరమైన లోపాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచామన్నారు కేటీఆర్. 6 గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని తెలిపారు. ఇక ఈ సంక్రాంతికి కాంగ్రెస్ మరో మోసంతో సిద్ధంగా ఉందన్నారు. రైతు భరోసా మరో వంచనేనని తేల్చి చెప్పారు. మొత్తంగా 2024 ఏడాదిని రేవంత్ సర్కార్ దోకా సంవత్సరంగా మార్చింది అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.